హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఆల్ అండ్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా బీరకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలనేది, కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది వీడియోలో చూసేద్దామండి. ఈ బీరకాయ పచ్చడి కోసం ఫస్ట్ వచ్చేసి 1 కప్పు బీరకాయ అంటే 1/4 కిలో బీరకాయలు తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి బుడ్డలు పచ్చివేయండి, ఇంకా వేయించలేదు. చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. జీలకర్ర కొద్దిగా చిన్న టీ స్పూన్. టమాటాలు పెద్ద లావ్ సైజ్ 2 తీసేసుకొని కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 12 తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. కారం వచ్చేసి మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఆయిల్, ఉప్పు, పసుపు, పోపు దినుసులు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఎల్లిపాయలు ఒక 5 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఇలా బాండి పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి అండి, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, ఆ పచ్చిమిర్చి వచ్చేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి బుడ్డలండి, పచ్చి బుడ్డలు వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసి అవి కూడా వేయించుకోవాలి మనము. చూడండి, బుడ్డలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మొత్తం వచ్చేసి మనం పక్కకు తీసేసుకుందాం వీటిని. నెక్స్ట్ వచ్చేసి ఇదే బాండీలో మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బీరకాయలు అండి, 1/4 కేజీ బీరకాయలు. టమాటాలు అండి, 2 పెద్ద సైజు టమాటాలు వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, కొద్దిగా పసుపు, ఉప్పు అండి, ఉప్పు కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి చింతపండు. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టేసి మొత్తం కలిపేసుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, ఆయిల్లోనే మగ్గాల. మనం వచ్చేసి బీరకాయలు వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వచ్చేస్తుంది బయటికి, కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మొత్తం పూర్తిగా మగ్గేదాకా అలాగే ఉంచేద్దాము. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటుందండి. చూద్దామండి బీరకాయలు మగ్గినాయేమో. చూడండి, మనకి ఇంకా కొద్దిగా టైం పడుతుంది, ఇంకా కొద్దిగా మగ్గాలి. ఇందులోకే కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేద్దాము. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత ఆన్ చేసి కొద్దిసేపు మగ్గిద్దామండి. మూత తీసి చూద్దామండి మగ్గిపోయాము. చూడండి, పూర్తిగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి, బీరకాయలు అయితే మగ్గిపోయాయి కదా. వచ్చేసి రోట్లో దంచుకుందామండి. రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మనం రోట్లో దంచుకుందాము, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి కొద్దిగా చల్లారనిద్దాము. ఈలోపు మనం వచ్చేసి ఫస్ట్ మనం బుడ్డలు పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, అవి రోట్లో యాడ్ చేసేసుకొని, ఎల్లిపాయలండి పచ్చివే ఒక 5, జీలకర్ర కొద్దిగా, ఉప్పు అందులో కొద్దిగా వేస్తాం కదా, దీనిలో వచ్చేసి కొద్దిగా వేసి దంచేసుకున్నాము మెత్తగా. మనం రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వీలైనంత వరకు రోట్లో దంచుకోవడానికే ట్రై చేయండి, లేదంటే ఆప్షన్ లేని వాళ్ళు వచ్చేసి మిక్సీలో పట్టేసుకోవచ్చు. చూడండి, మెత్తగా దంచేసుకుందాం ఇలా. చూడండి, ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత మనం కొద్ది యాడ్ చేసుకుంటూ బీరకాయ టమాటాను మనం మెత్తగా మగ్గించి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వచ్చేసి కొద్ది యాడ్ చేసేసుకుంటూ దంచేసుకోవాలండి మెత్తగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి. మనకి ఏం లేకపోయినా కూడా అన్నంలోకి చట్నీ, అన్నం, నెయ్యి వేసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు మొత్తం వేసేస్తున్నా అండి. ఎక్కువ టైం కూడా పట్టదండి దంచడానికి మనకు వచ్చేసి, ఎందుకంటే బాగా మాకు ఇచ్చేస్తాం కదా మనము, అందుకని చెప్పేసి ఎక్కువ టైం కూడా తీసుకోదు. మొత్తం వేసేసాను చూడండి. జస్ట్ అలా అంటే మెత్తగా మెదిగిపోతాయండి. సాల్ట్ ఏమైనా తక్కువైతే చూసి మళ్ళీ ఇంకొద్ది యాడ్ చేసుకోండి. మీరు ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి బీరకాయలోనే వాటర్ ఉంటుంది కదా, అది వచ్చేసి దాంతో మగ్గిపోయింది. ఇలా దంచితే చూడండి ఏం అవసరం లేదు, ఇలా గట్టిగా ఉండాలండి. కావాలి కొద్దిగా జోరుగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు. చూడండి పూర్తి మెత్తగా దంచాల్సిన అవసరం అయితే లేదు, కొద్దిగా బరక ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఇలా అయితే ఉంది. చూడండి చట్నీ అయితే ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా అయితే చట్నీ రెడీ అయిపోయింది. దీనికి వచ్చేసి ఇప్పుడు పోపు పెడదామండి. కావాల్సిన వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేని వాళ్ళు అవసరం లేదండి. నేనైతే కొద్దిగా లైట్గా పోపు పెడతాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి పక్కకు తీసేసుకుందామండి ఒక బౌల్లోకి. ఇప్పుడు దీనికి వచ్చేసి తర్వాత పెట్టుకుందాం కొద్దిగా. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన వచ్చేసి ఏదైనా చిన్న గిన్నె పెట్టుకోండి. అందులోకి వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేయండి. పోపుకు సరిపోయేంత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చిటపట అన్న తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమే అండి. కొద్దిగా వేగనిద్దాము దీన్ని. చూడండి ఇప్పుడైతే పోపు పెట్టేస్తున్నాను. మొత్తం ఒకసారి కలిపేసేద్దాము పోపు పెట్టిన తర్వాత. ఇప్పుడైతే మనము అన్నం వడ్డించుకొని చట్నీ సర్వ్ చేసేసుకొని తిందామండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము. చూడండి వేడి వేడి అన్నము, నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. కొద్దిగా చట్నీ, కొద్దిగా అన్నం మీద. ఇప్పుడు టేస్ట్ చేద్దాము ఎలా ఉందనేది. చాలా అంటే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను మామూలుగా చేస్తూనే ఉంటాను ఈ చట్నీ అనేది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో. సూపర్గా ఉందండి. టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ పెట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. చూడండి మా ఫ్రూటీ కూడా తింటుందండి. అసలు ప్లేట్లో సౌండ్ రానియదు, గిన్నెల సౌండ్ రానియదండి. వెంటనే వచ్చేసి చూడండి ప్రతిదీ తినేస్తుంది, ఏం పెడితే అది తినేస్తుంది. చూడండి ఎలా తింటుందో. చట్నీ అన్నము చాలా బాగా తింటుందండి మా ఫ్రూటీ. సో ఇదండి ఇవాళ వీడియో. కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. కంపల్సరీ కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను త్వరలో వచ్చేసి మన వీడియోలో గివ్ అవే ఇస్తానండి. 2 ఐటమ్స్ అయితే గివ్ అవే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తానండి ఏంటివేని ఎందుకు అనేది. నెక్స్ట్ వీడియో మటుకు కంపల్సరీ చూడండి మీరు. ఆ డీటెయిల్స్ మొత్తం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇవాళ వీడియో వచ్చేసి ఇదే అండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటే అందరికి సెలవు. నమస్తే.